రాజ్యాంగానికి 75 ఏళ్లైన సందర్భంలో లోక్సభలో జరిగిన చర్చ ఆశించిన స్థాయిలో లేకపోయింది. ఎప్పటిలాగానే ఈ దేశ పౌరులకు చట్టసభలో ఏదో రచ్చ సాగుతోందని అనిపించింది తప్ప తాము ఎన్నుకున్న ప్రతినిధిలో దేశ భవిష్యత్తుకు అత్యవశ్యకమైన అంశం మీద మాట్లాడుతున్నారని వారికి అనిపించలేదు. అధికార పక్షం, విపక్షం ఏకమాటగా అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని ఆరంభించినందున లోతైన చర్చతో, విలువైన వ్యాఖ్యలతో, చూడచక్కని దృశ్యాలతో ఇది సాగాలని మేధావులంతా కోరుకున్నారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పయనం సాగుతున్నది లేనిది తేల్చుకోవాలన్నా, భవిష్యత్తులో అడుగులు ఎలా పడాలో నిర్ణయించుకోవాలన్నా ఉభయ పక్షాల మధ్య సయోధ్య సహృద్భావం ఉండాలి. ఇంతటి ఉన్నతమైన సందర్భంలో కూడా అవే ఊకదంపుడు వ్యాఖ్యలు, నాటు విమర్శలు, మోటు మాటలు వినవలసి రావడం దురదృష్టకరం. తాము ఉన్న స్థితికి, అనుభవిస్తున్న హోదాలు, అధికారాలకు ఆ మహాగ్రంథమే కారణమని కనీసం ఈ సందర్భంలోనైనా దాని పట్ల గౌరవంతో ఆచితూచి మాట్లాడాలని, ఉన్నతంగా నడవాలని మన నాయకులకు అనిపించలేదు. సమీక్ష, ఆత్మవిమర్శ అవసరమైన ఈ సందర్భంలో అది సంఘటితంగా జరిగినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశయాలు అద్భుతంగా ఉన్నా ఆచరణలో లోపాలు ఉంటాయి. కనుక రాజ్యాంగ అమలులో ఎదురవుతున్న సవాళ్లను, విస్మరణలను కోపతాపాలు లేకుండా చర్చించుకోవడం అవసరం. అధికార, ప్రతిపక్షాలు ఈ సందర్భాన్ని కూడా ఎదుటి పక్షాన్ని తప్పుపట్టడానికి, అవమానించడానికి వాడుకోవడం ద్వారా పైచేయి సాధించాలని తెగ తాపత్రయపడ్డాయి. ఒక విధంగా ఈ పరస్పర దూషణలో ప్రజలకు ఈ పార్టీలేవి తమ పక్షాన లేవని మరోమారు అర్థమైంది. ఇందిరాకాలంలో విధించిన అత్యేక స్థితిని కాంగ్రెస్ మీద బ్రహ్మాస్త్రంలాగా అధికార పక్షం ప్రయోగించడం కొత్తేమీ కాదు. అది అధికారికంగా జరిగితే ఇప్పుడు అనధికారికంగా అంతకంటే భయానకమైన అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతోందని విపక్షం ఆరోపించటము 10 ఏళ్లుగా చూస్తున్నదే. ఎమర్జెన్సీని ప్రకటించి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని చీలికలు పీలికలు చేశారంటూ నరేంద్ర మోదీ తన అద్భుతమైన వాగ్దాటితో అప్పటి పరిస్థితులను అభివర్ణించారు. జైళ్లు, మీడియా, ప్రజలు, స్వేచ్ఛ, ఉక్కుపాదాలు, అణచివేత వంటి మాటలు దట్టించిన ఈ దాడిలో అతి ఉండవచ్చునేమో కాని అసత్యమేమీ లేదు. అయితే దానిని ఆయన ఒక ప్రస్తావనగా కాక ఒక ఘాటైన రాజకీయ విమర్శగానే చేశారు. సుదీర్ఘకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ హయాంలో అనేక రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలు, వ్యవస్థలు ఏర్పడి ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న విషయాన్ని కూడా ఆయన ఓ మాటగా ప్రస్తావించి ఉంటే బావుండేది. వేరుపడిన పాకిస్తాన్ ప్రబల నిదర్శనంగా పొరుగునే ఉంది కనుక మనం కోల్పోని రాజ్యాంగ అంశాలు, కాపాడుకున్న విలువలను కొన్నింటిని స్మరించి వాటి పునాదిగా ఎదిగిన క్రమాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించి ఉంటే సరిపోయేది. తన హయాంలోనే దేశం ఎదిగిందని, వెలుగులు చూసిందని, దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో అంతా చీకటినని ఆరోపిస్తున్నందున ఈ సందర్భంలో కూడా ఆయన నోట ఓ మంచి మాట రాకపోయింది. అప్పటి తప్పిదాన్ని ఒప్పుకోవడానికి, అత్యేక స్థితిని ఓ మాటగా ఖండించడానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంతకు మించిన తరుణం లేదు. కానీ ఎప్పటిలాగానే సంస్థలు, వ్యవస్థల విచ్ఛిన్నం మీద అదే ఆరోపణలు ఎక్కుపెట్టింది. రాజ్యాంగం మీద చేయాల్సిన చర్చను నెహ్రూ కుటుంబం చుట్టూ తిప్పడానికి అధికార పక్షానికి ఎందుకంత ఉత్సాహమో అర్థం కాదు. ఉభయ పక్షాలు ప్రస్తావించిన విషయాలేమీ ఇప్పుడు కొత్తగా విన్నవేమీ కాదు. కనుకనే చాలా మందికి ఇది రాజ్యాంగంపై చర్చలా కాక అవిశ్వాస తీర్మానం రచ్చలాగా అనిపించింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయ వ్యవస్థ సహా పలు స్వతంత్ర వ్యవస్థల మనుగడ, పౌర హక్కులు, అణచివేతలు, అక్రమ నిర్బంధాలు ఇత్యాది అంశాలపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించి ఈ దేశ ప్రజలకు ఓ మాట ఇచ్చేందుకు మన నాయకులెవ్వరూ సిద్ధంగా లేరన్న విషయం మరోమారు స్పష్టమైంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, ఆ వెలుగుబాటలో నడవాలన్న సదాశయం ఉన్నా ఈ చర్చ మరింత ఉన్నతంగా జరిగేది. రాజ్యాంగ ఆశయాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ సకల అరిష్టాలకు మీరే కారకులని పరస్పరం విమర్శించుకుంటూ త్వంసుంట నాటకాన్ని ఎంతకాలమైనా కొనసాగించగల తెలివితేటలు మన నాయకులకు కావాల్సినన్ని ఉన్నాయి.